సో హలో గైస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, వీళ్ళు చాలా మంది నాకు రీసెంట్లీ మన రా నెట్ఫ్లిక్స్ ఒక కిక్ ఆఫ్ షో జరిగింది. సో ఆ కిక్ ఆఫ్ షో గురించి జర కొంచెం వీడియో చేయని వీళ్ళు చాలా మంది నాకు మన రాధే ఆడ ఇన్స్టాగ్రామ్ పైన అంటే డిఎం చేసినారు, మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు నేను చాలా బిజీ ఉన్నాను బాస్, ఓపెన్లీ చెప్పాలంటే చాలా బిజీ ఉన్నాను. సో అందుకని అసలు ఈరోజు నేను వీడియోనే చేద్దాం అనుకున్నాను, అందుకని ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది అనమాట. వీడియోనే చేద్దాం అనుకున్నాను, బట్ నాకు తర్వాత అర్థమైంది అంటే వీళ్ళు చాలా మంది అసలు కిక్ ఆఫ్ షో పైన ఎందుకు ఇంత అంటే మీరు ఎందుకు దీని గురించి ఇంత ఆలోచిస్తున్నారు, అసలు కిక్ ఆఫ్ షో గురించి వీడియో చేయని వీళ్ళు చాలా మంది ఎందుకు నాకు మా రాధే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినారు. తర్వాత అర్థమైంది అనమాట, ఎందుకంటే దీంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది బాస్. అండ్ ఈరోజు ఈ వీడియో మొత్తం దానిపైన ఉంటుంది అనమాట. అంటే కిక్ ఆఫ్ షో గురించి మాట్లాడదాం మనము, బట్ ఈరోజు ఈ వీడియో మొత్తం అంటే ఒక కన్ఫ్యూజన్ పైన ఉంటుంది. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ వీడియోలో ఒక డిస్కషన్ అనమాట. అంటే ఈరోజు ఫస్ట్ టైం నేను ఒక డిస్కషన్ వీడియో చేస్తున్నాను, అంటే మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఏదో మనం దీని గురించి చాలా క్లియర్ కట్గా మాట్లాడదాం. అంటే మీకు చాలా తెలుస్తుంది ఈరోజు ఈ వీడియోలో, చాలా రూమర్స్ అప్డేట్ గురించి చెప్తాను, బట్ మనం దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం అనమాట. సో ఇప్పుడు నేనైతే నా సైడ్ నుంచి చెప్పేస్తాను, అండ్ మీ సైడ్ నుంచి మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్లో చెప్పాలి. సో దాన్నే ఒక పర్ఫెక్ట్ డిస్కషన్ అంటారు. సో మనం ఒక పర్ఫెక్ట్గా మనము ఒక మీటింగ్ అనుకో ఒక డిస్కస్ చేసాము. సో ప్రెసెంట్ ఏంటంటే చూడండి, నెట్ఫ్లిక్స్ కిక్ ఆఫ్ షో గురించి మాట్లాడితే రియా రిప్లీ వర్సెస్ మన లీ మోర్గన్ ది మ్యాచ్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ కోసము అఫీషియల్ అయిపోయింది బాస్. అండ్ రీసెంట్లీ మా రియా రిప్లీ రాలో వచ్చి అంటే ఇప్పుడు నెక్స్ట్ నంబర్ 1 కంటెండర్ని నేనే అని మన రియా రిప్లీ ఆల్రెడీ చెప్పింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు జరుగుతుందో దానిపైన కొంచెం హింట్ ఇవ్వలేదు అని నేను రా హైలైట్స్ చెప్పినాను, బట్ ఇప్పుడు హింట్ని మొత్తం క్లారిటీ వచ్చేసి అనమాట. సో మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్కి నిజంగానే రెస్ల్మేనియా లెవెల్కి తీసుకెళ్తున్నారు బాస్. చాలా మ్యాచెస్ కన్ఫర్మ్ అవుతున్నాయి. అండ్ అన్ని మ్యాచెస్ మామూలు మ్యాచెస్ కాదనమాట, ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగే మ్యాచెస్ లైక్ రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఈ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది అనమాట మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ కోసం. లోగన్ పాల్ గైస్ మీకు గుర్తుండొచ్చు, రీసెంట్లీ ఒక వీడియోలో లోగన్ పాల్ రిటైర్మెంట్ తీసుకున్నాడని లోగన్ పాల్ చెప్పినాడు, బట్ నేనైతే నమ్మను. ఎందుకంటే లోగన్ పాల్ ఎలాంటి మనిషి అంటే ఏదో చెప్తూ ఉంటాడు అండ్ చెప్పి చేయడనమాట, అంటే ఇష్టమైనట్టు మాట్లాడుతూనే ఉంటాడని నేను ముందే చెప్పినాను, మీ అందరూ గుర్తుండొచ్చు. అదే వీడియోలు చెప్పిన లోగన్ పాల్ గురించి అప్డేట్ ఇచ్చినప్పుడు. అండ్ ఈరోజు చూడండి, అంటే మరి లోగన్ పాల్ వచ్చేసినారనమాట ఈ కిక్ ఆఫ్ షోలో. సో దీని అర్థం ఏంటంటే లోగన్ పాల్ రిటైర్మెంట్ ఏం తీసుకోలేదు. అండ్ ఫ్యాన్స్ మాత్రము లోగన్ పాల్కి చాలా పిచ్చిగా బూ చేసినారు బాస్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ బాస్, అయితే నిజంగా ఒక హీల్ క్యారెక్టర్గా అసలు ఏ లెవెల్లో ప్లే చేయాలో అండ్ ఆ హీల్ క్యారెక్టర్ది ఏ లెవెల్లో లాభం లేపాలో అది ఎవరైనా నేర్చుకోవాలంటే కెవిన్ ఓవెన్స్ చూసి నేర్చుకోవాలి బాస్. నిజం చెప్తున్నాను, కెవిన్ ఓవెన్స్ నా ఫేవరెట్ సూపర్ స్టార్ లిస్ట్లో యాడ్ అయిపోతుండు బాస్. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఏం చేసినంటే బాస్ చూడండి, అంటే కిక్ ఆఫ్ షో మన WWE హెడ్ క్వార్టర్స్ జరిగిందనమాట. అంటే హెడ్ క్వార్టర్స్లో అక్కడ ప్రెసెంట్ ఛాంపియన్స్ ఎవరెవరు ఉన్నారో అలా ఫొటోస్ ఉంటాయి అనమాట. అంటే ప్రెసెంట్ ఛాంపియన్ ఎవరు ఉన్నారో అలా క్లియర్గా లైన్గా ఫొటోస్ ఉంటాయి అనమాట. సో అక్కడ ప్రెసెంట్ ఛాంపియన్స్ ఫొటోస్ ఉన్నాయి, అంటే అక్కడ పాత ఛాంపియన్స్ లెజెండ్స్ ఫొటోస్ చాలా ఉంటాయి, బట్ ఒక సెక్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఆ సెక్షన్లో ప్రెసెంట్ మా WWE ఓవర్ ఛాంపియన్స్ ఆ సెక్షన్లో అక్కడ వెళ్ళినారు. అండ్ అక్కడ కొడి రోడ్స్ చూసి ఏమని చెప్పినా అంటే ఈ వేస్ట్, అంటే మన కొడి రోడ్స్ అసలైన ఛాంపియన్ కాదు, నేను అసలైన ఛాంపియన్. అంటే మన కెవిన్ ఓవెన్స్ దగ్గర ఆ ఈగల్ టైటిల్ ఉంది బాస్, ఆ వింగ్డ్ ఈగల్ టైటిల్ ఉందన్నమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ కొడి రోడ్స్ ఫేస్ పైన మన కెవిన్ ఓవెన్స్ ఫేస్ ఒక చిన్న ఫోటో పెట్టేసినారు బాస్. అండ్ మన కెవిన్ ఓవెన్స్ చూడొచ్చు స్క్రీన్ పైన మొత్తం సినిమా అర్థమైపోతుంది. సో మన కెవిన్ ఓవెన్స్ ఏమంటున్నారు అంటే మన కెవిన్ ఓవెన్స్ అసలైన ఛాంపియన్ అంట. అండ్ అంతేకాదు అక్కడ హెడ్ క్వార్టర్స్లో అక్కడ వచ్చినారు, మైకేల్ కోల్కి ఎక్కిరించినారు అనమాట అక్కడ. సో మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే మీ సెక్యూరిటీ మొత్తం వేస్ట్ అనమాట, నాకు ఎవరు ఆపలేకపోయినారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక లైవ్ ఈవెంట్లో వస్తున్నారు కదా మన కెవిన్ ఓవెన్స్, ఒక లైవ్ ఈవెంట్ అక్కడ ప్రమోట్ చేసినారనమాట. మీ అసలైన ఛాంపియన్, మీ నిజమైన ఛాంపియన్ వస్తాడు, ఫైట్ చేస్తాడని ఈ టైప్లో మాట్లాడుతున్నారు మన కెవిన్ ఓవెన్స్. అండ్ ఆ వింగ్డ్ ఈగల్ టైటిల్ తీసుకొని తిరుగుతున్నారు. సో మన కెవిన్ ఓవెన్స్ నిజం చెప్తున్నాను, ఒక అంటే ప్రెసెంట్ ఛాంపియన్ అనుకుంటున్నట్టు మీకు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగానే మా కెవిన్ ఓవెన్స్ ఛాంపియన్ అనమాట. వీళ్ళందరూ కలిసి అన్యాయం చేస్తున్నారు, మన కెవిన్ ఓవెన్స్తో మోసం చేస్తున్నారు. అండ్ వీళ్ళు పవర్స్లో లాభాలు చెప్తున్నారు అనమాట, పాపం మన కెవిన్ ఓవెన్స్ అన్నట్టు మీకు అనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్లో యాక్ట్ చేస్తున్నారు బాస్. నిజంగా అంటే ప్రెసెంట్ మొత్తం ఛాంపియన్ అనుకుంటున్నారు, మన అంటే నేను టైటిల్ గుంచుకున్నాడు అన్నట్టు మాట్లాడతారు. మన కెవిన్ ఓవెన్స్ ప్రెసెంట్ ఛాంపియన్ అని, అది మీకు అసలైన నిజమైన ఛాంపియన్ ఈ టైప్లో చెప్తున్నారు అనమాట. సో ఇది జరిగింది. అండ్ మన పాల్ హేమన్ అండ్ మన న్యూ బ్లడ్ లైన్ మధ్యలో ఒక సెగ్మెంట్ జరిగింది. అండ్ ఆ సెగ్మెంట్లో ఏం లేదు, మన పాల్ హేమన్ వచ్చి ఏమని చెప్పినారంటే ఈరోజు మనం ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉన్నామంటే అది మీ వల్లనే, అవును
సోలో సికోవా నీ వల్ల, జేకబ్ ఫాటు వల్ల, మన ఠామటొంగ అంటే మీరు అంటే మన పాల్ హేమన్కి ఒకప్పుడు టేబుల్ పైన లేపి ఎత్తేసినారు కదా. సో అది అక్కడ మెన్షన్ చేసినారనమాట ఇండైరెక్ట్లీ. సో మన పాల్ హేమన్ ఏమన్నారంటే ఈ రోజు మనం అందరం ఇక్కడ నిలబడి ఉన్నామంటే, సిచ్యువేషన్లో ఉన్నామంటే, మీ మధ్యలో మ్యాచ్ జరగబోతుందా అంటే అది ఓన్లీ అంటే మీ వల్లనే, అంటే దీనిలో మా తప్పులే, మొత్తం మీ తప్పే. ఎందుకంటే నువ్వు రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి ఆ హులాఫాలా నువ్వు తీసుకున్నావు అనమాట. రోమన్ రేన్స్ బ్లడ్ లైన్కి నువ్వు తీసుకున్నావు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో రోమన్ రేన్స్ నీ దగ్గరికి వెళ్ళి ఆ హులాఫాలా తీసుకుంటాడు. రోమన్ రేన్స్ బ్లడ్ లైన్కి తీసుకుంటాడు అనమాట. అండ్ రోమన్ రేన్స్ అసలైన ట్రైబల్ షీఫ్, అంటే ఈ ఐలాండ్ ఆఫ్ రెలవెన్సీలో ఎవరైనా ఒక ట్రైబల్ షీఫ్ ఉన్నాడంటే అసలైన ట్రైబల్ షీఫ్ ఇంకెవరో కాదు, రోమన్ రేన్స్ అని మన పాల్ హేమన్ చెప్పినారనమాట. అండ్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ రోజు ఒకటే ఒక ట్రైబల్ షీఫ్ ఉంటాడు. అండ్ ఆ ట్రైబల్ షీఫ్ ఓన్లీ మన ఓటీసీ రోమన్ రేన్స్ అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. ఒక మంచి సెగ్మెంట్ ఉండే అనమాట. ఇలా మ్యాచ్ చాలా జబర్దస్త్గా హైప్ చేసినారు. అండ్ ఇది ఒక ట్రైబల్ కాంపాక్ట్ మ్యాచ్ కదా. సో ఈ మ్యాచ్లో రూల్స్ ఏంటంటే అసలు ఈ మ్యాచ్లో రూల్సే ఉండే. సో అది గుర్తుపెట్టుకొని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. ఓకే, అంతా బాగానే ఉండే, మ్యాచ్ హైప్ చేసినారు, అంతా బాగుండే. రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో హులాఫాలా మ్యాచ్ జరుగుతుంది అంటే అది మెయిన్ ఈవెంట్ జరుగుతుందేమో అని అందరం అనుకుంటున్నాం కదా. ఓకేనా, ఇక్కడ అంత బాగుండే కదా. ఇక్కడ షాకింగ్ ఏంటంటే మైకల్ కోల్ అక్కడ ఏమైనా అనౌన్స్మెంట్ చేసిన అంటే మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అని చెప్పినారు. చూడండి, ఇప్పుడు వీళ్ళు చెప్పేసినారు. మేబీ అప్పటి వరకు చేంజ్ కావచ్చు. నేను ముందే చెప్పేస్తున్నాను బాస్, మీకు తెలుసు కదా డబ్ల్యూడబ్ల్యూ గురించి. ఒక్కోసారి అనౌన్స్మెంట్ చేసి అంటే చేంజ్ చేస్తుంది అనమాట. అందుకనే వాళ్ళు మ్యాచ్ ఆడితే అంటే సబ్జెక్ట్ బి చేంజ్ అని ఈ టైప్లో ఏదో సొంతగా చెప్తారు కదా వాళ్ళు. సో మ్యాచ్ ఆడినప్పుడు చేంజ్ బి కావచ్చు అంటే ఏమైనా కావచ్చు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. ఇప్పుడు మన మైకల్ కోల్ అయితే సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అని చెప్పినారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం అనమాట. ఈ వీడియో స్టార్టింగ్ నేను చెప్పినా కదా మనం కొంచెం మాట్లాడదామని. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆలోచించండి బాస్, ఒకవేళ నిజంగానే ఇప్పుడు మైకల్ కోల్ అయితే చెప్పేసినారు సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్ జరిగాయి అనమాట ఈ కిక్ ఆఫ్ షోలో. అండ్ మన సెత్ రాలిన్స్ చాలా భయంకరంగా ఎక్కిరిచ్చి పడే తిట్టేసినారు. ఓపెన్లీ చెప్పాలంటే నాకు మైక్ అవసరం లేదనమాట. నేను చూసాను వచ్చినా నీకు అంటే నువ్వు లేనప్పుడు, నువ్వు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నేను నడిపించినాను మొత్తం అని సెత్ రాలిన్స్ వితౌట్ మైక్ ఈ టైప్లో మాట్లాడినారనమాట. చిన్న సెగ్మెంట్ జరిగింది. అండ్ వీళ్ళు కొట్లాడడానికి అంటే ఫైట్ జరుగుతుండే, బట్ రిప్లేస్ వీళ్ళందరూ ఆపేషన్ అంటే జస్ట్ నూకినారనమాట. సో కొంచెం జరిగింది ఇలా మధ్యలో. సో మెయిన్ ఇక్కడ ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో మన రా డెబ్యూ ఎపిసోడ్లో మెయిన్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరుగుతున్నాక ఆ మ్యాచ్తో ఎలాంటి ప్రాబ్లం లేదు, ముందే చెప్పేస్తున్నాను. ఓకే జరగని, మెయిన్ ఈవెంట్ జరగని. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరే ఆలోచించండి. రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఫర్ హులాఫాలా. అండ్ ఆ మ్యాచ్లో ఏదైనా సర్ప్రైజింగ్ రిటర్న్ లైక్ ద రాక్ రావాలంటే, ఏదైనా సర్ప్రైజింగ్ ఏమైనా జరగాలంటే, లేదా న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ ఇంకెవరైనా యాడ్ కావాలంటే మీరే ఆలోచించండి. ఆ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లు జరుగుతున్నాయి కదా, డబ్ల్యూడబ్ల్యూ మెయిన్ ఈవెంట్ మ్యాచెసే కదా, చాలా సర్ప్రైజింగ్గా చాలా క్రాక్గా బుక్ చేస్తుంది. అండ్ అలాంటిది ఒకవేళ ఈ మ్యాచ్ రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఫర్ హులాఫాలా ఈ మ్యాచ్ ఒకవేళ మెయిన్ ఈవెంట్లో జరగకపోతే ఈ మ్యాచ్ అసలు ఏమైనా అంత సర్ప్రైజింగ్ ఉంటుందా? ద రాక్ లాంటి సూపర్ స్టార్ మెయిన్ ఈవెంట్లో మ్యాచ్ జరగకపోతే వస్తాడా? మీరే ఆలోచించండి. సో ఇక్కడనే చాలా పెద్ద కన్ఫ్యూజన్ అనేది వచ్చిందనమాట. అండ్ అందుకనే మీలో చాలామంది దీని మీద కొంచెం క్లారిటీ అని చాలామంది నాకు ఈరోజు మెసేజ్ చేసినారు. సో ఇప్పుడు క్లారిటీ ఏంది బాస్? ఇప్పుడు క్లారిటీ ఏంటంటే సింపుల్. ఇప్పుడు సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరిగితే రోమన్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ సింపుల్గా జరుగుతాయన్నమాట. అండ్ సింపుల్గానే మేబీ రోమన్ రేన్స్ సోలో సికోవాకి ఓడిపించి ఆ హులాఫాలా గెలవచ్చు రోమన్ రేన్స్. ఒకవేళ అంత సింపుల్గా జరిగితే ఆ మ్యాచ్ మధ్యలో ఎవరు రాకపోతే ముందే పాల్ హేమన్ నో రూల్స్ అని చెప్పేసినాం, అంటే ఎలాంటి రూల్స్ ఉండే అని చాలా క్లియర్గా చెప్పేసినారు. సో ఇప్పుడు రూల్సే లేవంటే రూల్స్ లేని మ్యాచ్లో ఏం జరుగుతుందో అది మీకు హ్యాజ్ ఎ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్ చాలా మంచిగా తెలుసు అనుకుంటా. రూల్స్ గిల్స్ ఏం లేని మ్యాచెస్లో కంపల్సరీ ఇంటరప్ట్ అనేది చాలా జరుగుతుంది, చీటింగ్ అనేది కంపల్సరీ జరుగుతుంది అనమాట, చాలా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరగకపోతే అంత సర్ప్రైజింగ్గా ఉంటుందా? డబ్ల్యూడబ్ల్యూ ఆ లెవెల్లో వెళ్తుందా? అది ఒక మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. అండ్ ద రాక్ వస్తారా రారా అంటే చూడండి, ద రాక్ అయితే రాలో వస్తారని ఇలాంటి మనకి రూమర్స్ ఉన్నాయి, అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో ఒకవేళ ద రాక్ వస్తే కోడి రోడ్స్కి ఫేస్ టు ఫేస్ వెళ్తారా ఏంది? ఎస్, కోడి రోడ్స్తో ఫేస్ టు ఫేస్ వెళ్ళొచ్చు. ద రాక్ ఫస్ట్ వచ్చి, ఎందుకంటే ద రాక్ మాట ఇచ్చినారు కదా. సో ద రాక్ వచ్చి ఏం చేస్తారంటే కోడి రోడ్స్తో ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోతారు. అండ్ మేబీ రాయల్ రంబల్ కోసం మ్యాచ్ బుక్ కావచ్చు మన రాక్ వర్సెస్ కోడి, మేబీ ఏం చెప్పలేమన్నమాట. అండ్ ఇంకొక రూమర్ ఫస్ట్ నుంచే ఉంది, మన రసల్ మేనియాలో రాక్ వర్సెస్ కోడి కావచ్చు, లేదా రాక్ వర్సెస్ రోమన్ కావచ్చు, ఇలాంటి రూమర్స్ ఉంది అన్నమాట. అండ్ ఒకవేళ ఇప్పుడు అసలే నా కన్ఫ్యూజన్ చెప్తాను, మీరు షాక్ అవుతారు ఇది వింటే. నేను మీకు రసల్మేనియా మ్యాచ్ కార్డ్ గురించి అంటే రూమర్ మ్యాచ్ కార్డ్ గురించి
అప్డేట్ ఇస్తాను. సో ఒక రూమర్డ్ మ్యాచ్ కార్డ్స్ ఏంటంటే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ రెసల్ మేనియాలో జరగచ్చు అనమాట. అండ్ ఒకవేళ జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ జరుగుతుందంటే ఆ మ్యాచ్ ఛాంపియన్షిప్ కోసం జరిగితే అప్పుడు రోమన్ పరిస్థితి ఏంది అంటే రోమన్ వర్సెస్ ద రాక్ హులాఫాలా కోసం జరుగుతుందా? జరగవచ్చు కదా, ఎందుకంటే హులాఫాలా అంటే ఒక టైటిల్ కంటే ఒక ఛాంపియన్షిప్ కంటే తక్కువ కాదన్నమాట. అండ్ వాళ్ళు ఆ హులాఫాలాకి ఆ లెవెల్లో తీసుకెళ్తున్నారు. రోమన్ రేస్ రిటర్న్ చేసినప్పటి నుంచి నాకు ఫస్ట్ హులాఫాలా కావాలి, దాని తర్వాత టైటిల్ అని చెప్పినారు. సో టైటిల్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ వీళ్ళ కోసము ఆ హులాఫాలా అన్నమాట. సో అందుకనే మేబీ రోమన్ రేన్స్ అక్కడ సోలో సికోకి ఓడిపించేసిన తర్వాత అంటే మన ద రాక్ వచ్చి ద రాక్ నాకు కావాలి హులాఫాలా అంటారా ఏంది, లేదా ద రాక్ వల్లనే రోమన్ రేన్స్ ఓడిపోతారా ఏంది? అండ్ అసలు మీడియా కోసం రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ బుక్ అవుతుంది అనుకుంటా. అండ్ జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ రెసల్ మేనియా వరకు వెళ్ళొచ్చంట ఇలా ఫ్యూడ్. అండ్ అంతేకాదు గుంథర్ పరిస్థితి గురించి మాట్లాడితే మ్యాచ్ కార్డ్స్ చెప్తున్నాం, రూమర్స్ మ్యాచ్ కార్డ్ చెప్తున్నాం. గుంథర్ పరిస్థితి గురించి మాట్లాడితే గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ కావచ్చు అనే మాట. అండ్ ఒకవేళ బ్రాక్ రాకపోతే ఆప్షన్ బి ఆల్రెడీ ఉందన్నమాట మన గోల్డ్ బగ్. సో గుంథర్ వర్సెస్ గోల్డ్ బగ్ బి కావచ్చు అనమాట రెసల్ మేనియాలో. అండ్ బ్రాన్ బ్రేకర్కి కొంచెం బాగానే పుషిస్తానని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో రెసల్ మేనియా వరకు అంటే ఆ లెవెల్లో కనిపిస్తే అప్పటి వరకు ఇంకా ఏమైనా కావచ్చు అనమాట. బ్రాక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్వి కావచ్చు అనమాట. సో నేను మ్యాచ్ కార్డ్స్ గురించి రూమర్డ్ మ్యాచ్ కార్డ్స్ గురించి మీ అందరికీ నేను అప్డేట్ ఇస్తున్నాను ఈరోజు వీడియోలో ఆ రూమర్ గురించి. అండ్ బాస్ ఇప్పుడు మీరే చెప్పండి ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, మీరే ఆలోచించండి. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎస్పెషల్లీ కన్ఫ్యూజన్ అనేది ఇంకెక్కువ ఎక్కడ పెరిగిందంటే సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ రా డెబ్యూ ఎపిసోడ్లో ఒకవేళ మెయిన్ ఈవెంట్లో జరగకపోతే అప్పుడు ఇంత కాకపోతే మెయిన్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఒక కన్ఫ్యూజన్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే రోమన్ వర్సెస్ సోలో సికో ఆ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ అనుకున్నారు, రోమన్ వర్సెస్ ఎక్కువ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు. అలాంటిది వాళ్ళు మెయిన్ ఈవెంట్లో ఒకవేళ ఆ మ్యాచ్ బుక్ చేయకపోతే రాక్ ఎక్కడికి వెళ్ళి వస్తాడు, సర్ప్రైజెస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి. ఒకవేళ ద రాక్ అప్పుడు రాకపోతే ద రాక్ కోడి రోడ్ జోలికి వెళ్తాడు. సో ద రాక్ కోడి రోడ్ జోలికి వెళ్తే అలా మ్యాచ్ రాయల్ రంబల్లో జరుగుతుందా లేదా ఇక డైరెక్ట్గా రెసల్ మేనియానా? ఒకవేళ రెసల్ మేనియాలో జరిగితే మళ్ళీ రోమన్ పరిస్థితి ఏంది? రోమన్ ఎవరితో ఫైట్ చేస్తారు? రోమన్ సీఎం పంక్తో ఫైట్ చేస్తారా ఏంది? అంటే ఇప్పుడు ఈ మిలియన్ వ్యూస్ చూసి ఈ సర్వైవర్ సిరీస్లో వీళ్ళు కలిసి ఏం ఫైట్ చేసినారేమో కానీ ఆ 100 మిలియన్ వ్యూస్ రాగానే డబ్ల్యూడబ్ల్యూఈకి పిచ్చి లేచిపోయింది అనమాట. సో డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మంచి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మిలియన్ అన్నప్పుడు అక్కడ వ్యూస్ మిలియన్లో వస్తే మిలియన్లో డాలర్స్ బిజినెస్ వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. లైక్ మర్చెండైజ్ సేల్స్ అవన్నిట్లో మస్తు సంపాదిస్తారు ఒకవేళ మంచి ఫ్యూడ్ జరిగినప్పుడు. సో అందుకని వీళ్ళు రోమన్ వర్సెస్ సీఎం పంక్ ప్లాన్ చేస్తున్నారు ఏంది అసలు మేనియా కోసం. సో ఒకవేళ అది జరిగితే మాత్రం రాక్ వర్సెస్ రోమన్ పరిస్థితి ఏంది? మన లాంటి ఓజీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచే రోమన్ రేన్స్ అడుగు పెట్టినప్పటి నుంచి ఒకప్పుడు రాక్ రోమన్ రేన్స్కి రాయల్ రంబల్ గెలవడానికి హెల్ప్ చేసినప్పటి నుంచి డ్రీమ్ మ్యాచ్ అనమాట రాక్ వర్సెస్ రోమన్. ఇప్పటి నుంచి కాదు ఏదో ట్రైబల్ షిప్ యాక్టర్ వచ్చిందని కాదు, చాలా పాత డ్రీమ్ మ్యాచ్ అనే మాట చాలా మంది చూడాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందేమో చూడాలి. నేనైతే చెప్పేసినాను బాస్, చూడండి ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ కోడీ జరిగితే మాత్రము అప్పుడు రాక్ వర్సెస్ రోమన్ జరగవచ్చు, సెత్ వర్సెస్ సీఎం పంక్ కావచ్చు, గుంథర్ వర్సెస్ బ్రాక్ లేదా గోల్డ్బర్గ్ కావచ్చు. సో ఇవన్నీ మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట రెసల్ మేనియాలో. కానీ ఒకవేళ ద రాక్ కోడీ రోడ్స్ సైడ్ వెళ్తే మాత్రం అప్పుడు ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తాడు, రోమన్ ఎవరితో ఫైట్ చేస్తాడు, అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం కన్ఫ్యూజన్ బాస్. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే నేను ఇంకా ఎక్కువ వెయిట్ చేయలేకపోతున్నాను డార్లింగ్, నేను ఎక్కువ వెయిట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుందేమో ఈ రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ అంటే మన January 7th కోసం చాలా పిచ్చిగా వెయిటింగ్ అనమాట. ఎందుకంటే ఆ రోజు వచ్చే క్లారిటీ అప్పుడు ఇక మనకు రాదు అనమాట, ఇక రాదు మనకి క్లారిటీ. మనం మొత్తం క్లారిటీ రావాలంటే అది మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ మనము చూడాల్సిందే అండ్ అప్పుడే వస్తుంది అనమాట. అండ్ అందుకనే నాకు పిచ్చి లేచిపోతుంది అనమాట. ఈ రూమర్ చూస్తుంటే ఇంకా చాలా పిచ్చి కోపం వస్తుంది నాకు. ఎందుకంటే అసలు ఇది ఏం జరుగుతుందిరా బాబు, అంటే ఇప్పుడు సెత్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ జరుగుతుందంటే మన రోమన్ రేన్స్ మ్యాచ్ సర్ప్రైజెస్ వీళ్ళు బుక్ చేయరనమాట. రాక్ వస్తున్నారంటే ఇక ఆ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ జరగాల్సిందే కదా, మీరే ఆలోచించండి. సో కొంచెం వెయిట్ చేసి చూద్దాం. మేబీ డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ప్లాన్ చేంజ్ చేయొచ్చు అండ్ నిజంగానే రోమన్ వర్సెస్ సోలో కావచ్చు మెయిన్ ఈవెంట్లో రా నెట్ఫ్లిక్స్ డెబ్యూలో. అంటే ఒక రోమన్ వర్సెస్ సోలో జరిగితే అప్పుడు ఏమైనా సర్ప్రైజెస్ కావచ్చు, రాక్ వచ్చినా రావచ్చు. సో చాలా పిచ్చిగా ఉంది. సో అందుకని చెప్పినాను మనం కొంచెం మాట్లాడదాం, కొంచెం డిస్కస్ చేద్దామని. సో ఇప్పుడు నేను చెప్పినాను. సో ఇప్పుడు మీకేం అనిపిస్తుందో మీరు చెప్పండి. అండ్ నేను కొంచెం వెయిట్ చేసి మంచిగా కనుక్కొని మొత్తం క్లారిటీ పైన ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను బాస్. చేస్తాను వీడియో.
కొంచెం నేను రూమర్స్ కోసం కొంచెం గట్టి రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను ప్రతి ఒక్క రూమర్కి అంత పట్టించుకోను, నేను ప్రతి ఒక్క సోర్సెస్కి పట్టించుకోను. నావి కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ ఉన్నాయన్నమాట. నేను వాళ్ళు ఏమైనా చెప్తే నేను అప్పుడే నేను షేర్ చేస్తాను. అందుకని మన రూమర్స్ ఒక్కొక్కసారి ఏంది 90% నిజమైతే. ఎందుకంటే అన్ని సోర్సెస్కి నమ్మను. సోషల్ మీడియాలో ఈ మధ్యలో ప్రతి ఒక్క సోర్సెస్ అంటే ఎవరెవరో వచ్చేసినారు, ఏదేదో పోస్ట్ చేస్తున్నారు. నేను మాత్రం నా ట్రస్టెడ్ సోర్సెస్కి నమ్ముతాను అనమాట. కొన్ని ఉన్నాయి, నేను అలాగే నమ్ముతాను. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తే అప్పుడు నేను మీ అందరికి ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాను బాస్. ఓకే, సో ఇప్పుడు మీరు నాకు కొంచెం క్లారిటీ ఇచ్చేయండి, జర లైక్ చేసేయండి వీడియోకి. అండ్ ఈ వీడియో అంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది బాస్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.